పొలిటికోస్ ప్రేక్షకులు నమస్కారం. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి బొమ్మలరామరం మండలంలో చీకటిమామిడి ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ మనం రోడ్డు దగ్గర ఉన్నాం. ఈ రోడ్డు పరిస్థితిని ఒకసారి వీక్షిద్దాం. నీ పేరు? యాదే. ఎట్లా ఉంది రోడ్డు పరిస్థితి? మంచి లేదు, మొత్తం కంకర రోడ్లు ఉన్నాయి, బండి నడవస్తలేదు. ఇది ఎన్ని రోజుల నుంచి ఉంది ఇట్లా? చాలా రోజులు అంటే చాలా రోజులు, ఒక 5 రోజులు. అంటే ఎన్ని నెలలు అవుతుంది బాగానే 3-4 నెలలు అవుతుంది. అంతేనా? ఎందుకు ఇట్లా నడుపుతుంటే ఎట్లా ఉంది పరిస్థితి? బండి అటు ఇటు కంకర, మొత్తం కంకర రాళ్ళుగా, ఇది ఊచిరు అయితే లేదుగా. ఉన్నాడు బండి దిగబడేది, అస్సలు వెళ్ళలే, మస్తు కష్టపడాం. నా పేరు శ్రీనివాస్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను భువనగిరి ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి వస్తున్నాను. ఎట్లా ఉంది రోడ్డు పరిస్థితి? రోడ్ అయితే చాలా ఇబ్బందిగా ఉంది, వెహికల్స్కి రావడానికి కానీ పోవడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఇది తొందరగా సమస్య క్లియర్ చేస్తే బాగుంటుంది అని ఉద్దేశం. ఈ రోడ్డు పరిస్థితి కొట్టుకొని చత్తును పడుతును, బొందలు గుంతలు అంత ఆగమాగం ఉంది. రోడ్డు మంచిగా లేదు. ఎన్ని రోజులు అవుతుంది ఈ సమస్య? ఇప్పుడు దగ్గర చాలా ఇప్పుడు 5-6 సంవత్సరం నుంచి ఉంది ఇది. 5-6 సంవత్సరం నుంచి ఇదే కోస, ఇదే బాధ. అధికారులు ఏమంటే చేస్తామంటారు కానీ ఎవ్వరు చేస్తలేరు. బీరాలే చేస్తామన్నా కానీ బీరాలే ఏ పని చేస్తలేడు. ఏ పని ముఖ్యమని లేదు, అంత ఆగమాగం ఉంది. నేను ఎమ్మెల్యే నేను చేస్తా, మంచి చేస్తాను కానీ మున్పు ఉన్న కేసీఆర్ పని చేసినట్టు ఈ బీర్లే చేస్తలేడు, కాంగ్రెస్ బోర్డు చేస్తలేడు. ఇదే పాపం, ఇదే కోసం ఉంది మాకు ఇప్పటిదాకా. మంచి పని చేస్తలేరు. రోడ్ ఇట్లా ఎన్ని రోజుల నుంచి ఉందన్న? దాదాపు ఇప్పుడు దాదాపు 5-6 సంవత్సరం, 5-6 ఏళ్ళ నుంచి ఇదే కోస ఎత్తే చూడు. ఎవ్వరు పట్టించుకుంటలేరు. అడిగిరా మీరు? అడిగినాం, అయితే చేస్తాం, మా అధికారం ఉంది చేస్తామని అంటారు కానీ చేస్తలేరు. ఈ నుంచి మన వడపర్తి భువనగిరి దాకా ఇదే బాధ ఉంది. ఇదే కష్టకాలం. ఇట్నే తనలాడుకుంటా ఇట్లా పడుకుంటా ఇట్నే పోతున్నాం. రోడ్ అయితే మంచిగా లేదు. రోడ్ ఏం బాగాలేదు, అంతా 1-2 గంటలు పడుతుంది ప్రయాణము. రోడ్డు పడుతురు, కింద పడుతురు, బండ్లు అడ్డగోళ్ళు పోతురు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇట్లా సమస్య? ఎప్పటి నుంచి ఉంది? ఇప్పుడు వచ్చేసి ఇంకో కాన్వే మారింది అన్న, కాన్వే మారినాక ఏమంతా పోయింది. అంటే ఈ రోడ్ ఇట్లా దుస్థితి ఎప్పటి నుంచి మొదలైంది? ఇట్లా ఎట్లా ఉంది? ఎప్పటి నుంచి ఉంది? 6 నెలలు 7 నెలలు అయినట్టుంది అన్న ఈ రోడ్డుకు రాక. మేము మొన్న 6 నెలల నుంచి వస్తున్నాము, 6 నెలల నుంచి అంతా రోడ్డు కచ్చా ఉంది అన్న. మొత్తం 6 నెలల నుంచి ఇదే పరిస్థితి ఉంది. బండ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి, కొత్త బండ్లు ఖరాబ్ అవుతున్నాయి. నా పేరు రామరెడ్డి, మా చౌదరిపల్లి. మేము హైదరాబాద్ పోయి వస్తున్నాము. ఈ రోడ్ అంతా దారుణంగా ఉందన్న. రోడ్ అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, తవ్వేశారు, వదిలేశారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి ఉంది ఇట్లా? ఇది దగ్గర ఇప్పుడు 6 నెలలు అవుతుంది అన్న. 6 నెలల నుంచి ఇదే పరిస్థితి, ఎప్పుడు ఇదే పరిస్థితి. ఎవరిని అడిగినా, ఎమ్మెల్యే సార్ని అడిగినా, ఎవరిని అడిగినా చేస్తాం, అయిపోతుంది అయిపోతారు కానీ ఎవరు చేయరు. ఇలాగే ఉంది పరిస్థితి. మండలంలో అడిగితే మండలంలో ఎవరు పట్టించుకోరు. ఎవరిని అడిగినా ఏం సమాధానం లేదన్న. అవుతుందన్న, శాంక్షన్ అయింది, మీ పనులు అవుతాయి, తొందరగా అవుతుంది అని చెప్తారు. అంతవరకే, చెప్పుడు వరకే కానీ చేసే పనులు అయితే లేవన్న. అది పరిస్థితి. ఇప్పుడు గవర్నమెంట్ మీరు ఏం కోరుకుంటున్నారు? మేము గవర్నమెంట్ ఏంటంటే, మా విలేజ్కి రోడ్లు బాగలేవు కాబట్టి ఆ రోడ్లన్నా కనీసం చక్కగా చేయమని మేము వాళ్ళని ప్రార్థిస్తున్నాం. అదే మా కోరిక. మాకేం పెట్టమంటలేదు, మాకేదో ఫ్రీ ఇవ్వమని చెప్పట్లేదు. కనీసం మాకు రోడ్డు సౌకర్యం ఏమైనా కల్పిస్తే సంతోషం. హ్యాపీ అన్న, థ్యాంక్ యూ. రోడ్డు సముద్ర తడవ చేస్తారు సార్. రోజు పరిస్థితి అంతా ఆగమాగం సార్. ఓడపా స్టేజ్ నుంచి సిగ్నమాడ దాకా ఇట్లా సేమ్ ఇట్లే ఉంది సార్. రెక్కలని పాడవుతున్నాయి. 6 నెలలకు గుంతలలో నడిపి. నా పేరు కావ్య.
మాచన్పల్లి మాది. మా ఊరికి బస్సులు ఉండవు, సిటీకి ఉండవు. ఇక మాచన్పల్లి నుంచి భువనగిరికి లేవు బస్సులు. ఆ బస్సులు వచ్చినా కానీ ఒకటే బస్సు వస్తుంది, పొద్దున వస్తుంది, మళ్ళీ సాయంత్రం వస్తుంది. అది స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని మాకు రోడ్ బాగాలేదు, మాకు ఆటోలు రావు, బస్సు రాదు. సిటీకి ఈ నుంచి మాకు సిటీకి బస్సు ఉండాలి, ఈసీఎల్కి భువనగిరి నుంచి ఈసీఎల్కి బస్సు ఉండాలి. మాకు బస్సు పెట్టండి ఈ రోడ్డు దయచేసి. సమస్య ఏడాది నుంచి ఉంది. ప్రెగ్నెన్సీ లేడీస్కి ఇట్లా చాలా ఇబ్బంది అవుతుంది ఈ రోడ్ వల్ల. చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఇట్లా చాలా ఇబ్బంది అవుతుంది. బస్సులు రావట్లేదు అని చెప్పి మీరు ఎప్పుడైనా అధికారులను కానీ ప్రజాప్రతినిధులు ఇక మేము చిన్న చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి మేము ఎక్కడ వెళ్ళలేము, మేము చెప్పలేము. పెద్ద పెద్ద వాళ్ళు మా మామయ్యలు అలా చెప్తారు కానీ ఇక పట్టించుకోవట్లేరు. ఒకటేసారి వస్తుంది బస్సు, పొద్దున వస్తుంది అంటే సాయంత్రం దాకా మళ్ళీ అదే బస్సు. బస్సులు కూడా మళ్ళీ అది భువనగిరి నుంచి చీకమాడికే పోతుంది తప్ప ఈసీఎల్కి పోదు. పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి బస్సులు కావాలి మాకు. దయచేసి మాకు బస్సులు పెట్టండి. బీర్ల ఎలయ్య దయచేసి బస్సులు పెట్టండి, చెప్పండి మీరు బీర్ల ఎలయ్య గారు. మహేష్ నా పేరు. ఎట్లా ఉంది రోడ్ పరిస్థితి? రోడ్డు బాగాలేదు సార్, బండ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి, అన్ని టైర్లు ఖరాబ్ అవుతున్నాయి. బండ్లు రోజు ఇదే రోడ్డు మా తిరిగేది. ఇంకెన్ని రోజులు ఉంటే వెయిట్ చేయాలి మేము. అది ఎప్పుడైతుందో చెప్తేనన్నా మేము ఈ రోడ్ రాకుండానే ఉంటాము. లేక మార్కెట్లో ఏమని చెప్పండి రోడ్ రాకుండా. ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య? ఇప్పుడు మాకు 6 months అవుతుంది, ఇది 5-6 months అవుతుంది. ఇంకా అదే రోడ్డు మొత్తం గుంతలే ఉన్నాయి, బండ్లు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. ఈ రోడ్డు మొత్తం మనుషులు పడతారు. 5 పడరు, మొన్న 3 పడరు, మొన్న 4 పడరు. మనిషి చాలా అవుతుంది, రోజు మొత్తం కంకర ఉంది, చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్డు పరిస్థితి ఎట్లా ఇది? మనుషులు వచ్చి పడుతున్నారు, మొదలు చాలా మంది కష్టమవుతుందా? మొన్న పడరు జంబడే కావాలి, మరి అవుతుందా కాదా? ఇట్లా మీద పరిస్థితి మాదైతే. ఈ సమస్యనా ఇప్పుడు సంవత్సరం అయింది. ఎమ్మెల్యే అంటారు వస్తలేదు చాలు, ఏమంటలేదు. పోస్తూ ఆగుతారు, ఒకరోజు పోస్తు 2 బండ్లు ఆపేస్తున్నారు, మళ్ళీ 10 రోజులు పోస్తున్నారు, మళ్ళీ ఆపుతారు. చేసేలే ఇట్లా మనుషులు పడుతున్నారు, దెబ్బ చేస్తారు. ఈ సమస్య ఎట్లా? ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం, చూడండి ఇక్కడ దుమ్ము ధూళి ఎంతో కూడా వస్తూ ఉంది. ఎంతోమంది ప్రయాణికులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఇక్కడ మర్యాల చీకటి మామిడి వయా మర్యాల, అదేవిధంగా భువనగిరి వెళ్ళడానికి ఇది చాలా దగ్గరి ప్రయాణం చేయడానికి కూడా దగ్గరి ప్రాంతం, కానీ ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉన్నాయని చెప్పి ప్రయాణికులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రోడ్డు వల్ల ఎంతోమంది కూడా ఈ రోడ్డు సరిగా చేయకపోవడం వల్ల అనేకమైనటువంటి ప్రమాదాలకు గురవుతూ ఉన్నాం. ఉదయం లేస్తే కూడా చాలామంది హాస్పిటల్కు కూడా భువనగిరికి చాలామంది వేల సంఖ్యలో ఇక్కడికి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా విద్యార్థులు, అదేవిధంగా స్టూడెంట్స్ చాలామంది కూడా ప్రయాణిస్తూ ఉంటారు. ఇక్కడ బస్సులు కూడా లేవని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రోడ్డును కూడా తొందరగా పూర్తి చేయాలి. అదేవిధంగా ఈ ప్రాంతాలకు బస్సులు కూడా వేసినట్లయితే వాళ్ళు వెళ్ళడానికి కూడా ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఇది వేసినట్లయితే వారి ఇబ్బందులంతా కూడా పూర్తి అవుతాయని చెప్పేసి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. దీని పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యలను శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.